ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంపై కూటమి అభ్యర్థి పేరాబత్తుల ధీమా వ్యక్తం చేశారు. తన విజయం ఖాయమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 2 జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు నా కృతజ్ఞతలని తెలిపారు. రానున్న రోజుల్లో పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విజయం దాదాపుగా ఖరారైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మరి ఇంత గొప్ప విజయం సాధించడానికి ముఖ్యంగా నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నాకు ఇంత విజయాన్ని, ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి మరి ఓట్లు వేసిన పట్టభద్రులందరికీ, మరి 2 జిల్లాల పట్టభద్రులందరికీ కూడా శిరస్సు వహించి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి నా బాధ్యత ఈ పట్టభద్రులకి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి, అలాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులుగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం తరపున నిలబడి వాళ్ళ హక్కుల సాధనకు నేను కట్టుబడి ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకి సంబంధించి గత ప్రభుత్వంలో అనుసరించిన అనాలోచిత విధానాల వల్ల పెట్టుబడులు రాక ఈ 2 జిల్లాల్లో, ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగం పెరిగిపోయింది. మరి అలాంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక నమ్మకంతో పెట్టుబడులు ఈ 8 నెలల కాలంలో ఎక్కువగా రావటం, మరి తద్వారా 4 లక్షల పైచీలకు ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ సాకారం అయ్యేదానికి ప్రభుత్వంతో కలిసి నేను కూడా పనిచేస్తాను. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇది మరి చాలా ముఖ్యమైన నిరుద్యోగ యువత సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే ఈ మార్చి 10 తర్వాత మరి నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా నా వంతు కృషి చేస్తాను.